మంచిదండి. ఇప్పటి వరకు చక్కగా 5 మాటలు చక్కగా చెప్పినందుకు దేవుడి కృతజ్ఞతలు. వచ్చిన మీ అందరికీ యేసునామమున వందనాలు. అవకాశం ఇచ్చిన అయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యేసు ఆ చిరుకను పుచ్చుకొని సమాప్తం చెప్పాను, తల వంచి ఆత్మను అప్పగించెను. మంచిది. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా జీవన తండ్రి, నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ మాటలు వివరిస్తుండగా వారికి దీవెనకారులు, మాకు దీవెనకరంగాను నీకు మహిమకరంగా వచ్చిన దైవదాసులకు ఆశీర్కరంగా ఉన్నట్లు మీ మాటలు పలుకుతుండగా మీరే బోరుగా ఉండి మమ్మల్ని వాడుకోవాల్సిందిగా కృతజ్ఞతాభావం చెల్లిస్తూ యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చూడండి, ఇక్కడ సమాప్తమైనది అని యేసు ప్రభు పలుకుతున్నాడు. ఏది సమాప్తమైనదని మీకు ఒక ప్రశ్న. ఏది సమాప్తమైనదని మీరు చెప్పగలరా? అయితే ఆయన సమాప్తమైన దానికి ఉద్దేశము నేను మీ ముందు ఉంచుతున్నాను. ఏది సమాప్తమైనది అంటే ఈ భూమి మీద భూలోక యాత్ర ఆయన సమాప్తమైనది. ఏం సమాప్తమైనది? భూమి మీద ఆయన భూలోక యాత్ర సమాప్తమైనది. దానికి లేఖన ఆధారం లూకా సువార్త 2:49 వచ్చిన చదవండి. లూకా సువార్త 2వ అధ్యాయము. ఆయన మీరెలా నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని. అది భూమి మీద ఉన్నప్పుడు ఆయన తండ్రి పనులు చేస్తూ ఉన్నప్పుడు నేను తండ్రి పనులు చేస్తున్నా మీకు తెలియదా అని అంటున్నారు. అలాగే ఈ భూమి మీద కూడా మన కుటుంబంలో కానీ సంఘములు కానీ సేవకుడు ఎలాంటి వారు మీకు తెలియదా? అలాగే సేవకుడు ఎలాంటి వారు మీకు తెలియదా? సంఘములు విశ్వాసులు ఎలాంటి వారికి తెలియదా? మేమందరం దేవుని పనులు నిమగ్నమై జీవిస్తున్నాం. ప్రతిరోజు ప్రార్థనలు వాక్యంలోను, అలాగే క్రమం తప్పకుండా శుక్రవారం ఆదివారం కూడా ప్రతిరోజు మేము ఎలా ప్రార్థిస్తున్నారో పక్కింటి వాళ్ళకి తెలియదా, ఎదుటి వాళ్ళకి తెలియదా అని మన ప్రశ్న రావచ్చు. కానీ మనం చేస్తున్నది దేవుడు మాత్రమే చూడవలసిందని లేఖనాలు స్పష్టంగా చెప్తున్నాయి. నువ్వు చేసే పని దేవునికి మాత్రం తెలిసి ఉండాలి. అందుకే యేసు ప్రభు చెప్తాడు 6వ అధ్యాయంలో, నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు రహస్యంగా అన్నాడు. కనుక ఇక ఏం సమాప్తమైనదని మీకు ప్రశ్నగా అక్కడ చెప్తూ లేఖన ఆధారం చేసుకొని మీకు మరొక మాట చెప్తాను. యోహాను సువార్త 6:38 వచనం. 6వ అధ్యాయము 38 వచనం. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమును బయటకు త్రోసివేయను. కనుక ప్రియాతి దేవుడా, ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఎంతో మంది ఆయన దగ్గరికి వచ్చారు. ఎలాంటి వారంటే కాళ్ళు లేని వాళ్ళు, కళ్ళు లేని వారు, అవయవాలు సరిగలేని వారు, రోగంతో ఉన్నటువంటి వారు చాలా మంది ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఎవరిని కూడా త్రోసివేయకుండా ఎవరికి కావాల్సిన వాది బాగుపరిచాడు, నయం చేశాడు. కాళ్ళు లేని కాళ్ళు చేసి బాగు చేశాడు, కళ్ళు లేని కళ్ళు ఇచ్చి బాగు చేశాడు, వినలేని వారికి వినగల మాటనిచ్చి బాగు చేశాడు. ఎవరిని కూడా త్రోసివేయలేదు. కనుక భూమి మీద మనం కూడా ప్రతి పనిలో పూర్తి చేస్తూ ఉండేవారుగా ఉండాలని లేఖను సూచిస్తుంది. భూమి మీద ఎవరిని కూడా త్రోసివేయదని ఈ లేఖ ద్వారా మనకు తెలియజేస్తుంది. కనుక ప్రియాతి ప్రేమికులారా, మన దగ్గరికి ఎంతోమంది వచ్చినా ఎవరిని కూడా మనం త్రోసివేయకూడదు. వారు ఎలాంటి వారు కానివ్వండి, వాళ్ళ కోసం ప్రార్థించేవారుగా ఉండాలి. వీలైతే వారి కోసం కష్టపడేవారుగా ఉండాలి. వీలైతే వారి కోసం కన్నీరు కార్చేవారుగా ఉన్నారు. ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చారు సజీవంగా. ఇప్పుడు ప్రజెంట్గా ఆయన రోజు తిరుగుతూ ఉంటాడు, కుటుంబాన్ని పట్టించుకోడు, పిచ్చలు దిగి ఒక పిచ్చివానిగా వస్తాడు. ఎప్పుడు నేను స్వార్థకు వెళ్ళినప్పుడు RS రోడ్లో, అతని పేరు శ్రీకాంత్, ఇప్పటికీ అలాగ జీవిస్తూ ఉంటాడు. క్రమంగా చెప్తుండగా ఇప్పుడు ఆయనకు మార్పు వచ్చింది. కారణం ఏంటంటే నీ ఎద్దకు వచ్చిన ఎవరిని కూడా నువ్వు ప్రక్క త్రోసివేయకుండా నీకు ఇచ్చిన పరిమితులు, నీకు ఇచ్చిన వాక్యాన్ని వారికి స్వార్థను ప్రకటించి మేలు చేసేవారుగా ఉండాలని ఈ లేఖన ఆధారం చేసుకుని మీకు చెప్పడం జరుగుతుంది. కనుక రోమీయులకు రాసిన లేఖ 10:4
ఏది సమాప్తమైంది ఈ భూమి మీద ఆయన చేసిన పనిలో? రోమీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయము 4 వచనం. విశ్వసించిన ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తమే. ఆయన ఈ లోకములో ఆ ప్రవచనాన్ని నెరవేర్చాడని యేసుక్రీస్తు ద్వారా ప్రవచనాన్ని నెరవేరినవని దాటి నుంచి సమాప్తమైనదని ఆయన పలుకుతున్నాడు. మనం కూడా మనకిచ్చిన పరిమితిలో దేవుడు మనకి ఏమిచ్చాడు, భూమి మీద ఉన్నప్పుడు మనకి ఏ వాక్యం ఇచ్చాడు, వాటిని భూమి మీద మనం పరిపూర్ణం చేసేవాళ్ళు ప్రవచనాన్ని నెరవేర్చాడు యేసు ప్రభు. అందుకు సమాప్తమైనదని దానికి ఉద్దేశం మేము ముందు పెడుతున్నాం. అలాగే మరొక మాట ఏంటి సమాప్తమైనది? మత్తయి సువార్త 3వ మాటగా, మొదటి మాటగా ఏది సమాప్తమని మనం మాట్లాడుకున్నాం. రెండో మాటగా మరి ఏది సమాప్తమని మనం మాట్లాడుకున్నాం. 3వ మాటకు వద్దాం. మత్తయి సువార్త 21:10 వచనం. మత్తయి సువార్త 21. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరు అని కలవరపడెను. మనం వీధిలో వెళ్తున్నప్పుడు మనము సమాజంగా మనం చేస్తూ పనుల్లో కానీ ఈయన ఎవరని ఎప్పుడైనా అన్నారా? ఈయన ఖచ్చితంగా ఈ చర్చకి పోతాడు, చాలా భక్తి గలవాడు అని ఎవరైనా కలవరపడ్డా? అయితే చాలాసార్లు మా దైవ సేవకులు మాతో పాటు వచ్చినప్పుడు ఎంతోమంది బాధపడ్డారు. అయ్యా మీరు మా ఇంటికి వస్తే మాకు స్వస్థత కలుగుతుంది, మా ఇంటికి రండి అని చాలాసార్లు నన్ను సార్ ఎంతోమంది పిలుచుకోబోయారు. కలతపడాలి నిన్ను చూసి, ఇతను మా ఇంటికి వస్తే మా కుటుంబం బాగుపడుతుంది. యేసు ప్రభు ఆ పట్టణం అంతా కలత చెందారంట. ఎందుకు? ఆయన భూమి దినప్పుడు అనేక కార్యం చేశాడు. ఇప్పుడు సిలువలో ఆయన ఎత్తబోతున్నారు, నిందిస్తున్నారు, అవమానిస్తున్నారని వాళ్ళు కలత పడ్డారు. కనుక అందులో కూడా ఆయన సమాప్తం చేశాడు. 4వ మాట చూసుకుందాం. 4వ మాట కొలొస్సీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 13-15 వచ్చిన వరకు చదువుకుందాం. మరియు అపరాధములను శరీరమందు సున్నతి పొందక ఉండవలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాత రూపమైన ఆజ్ఞ వలన మనం ఈ రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేరాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను. దీనికి ఏం సూచిస్తుంది? దేవునికి మనిషికి మధ్యన అడ్డగోడ ఆయన తన సిల్వలో మేకుల ద్వారా రాత ద్వారా అడ్డంగా ఉన్నది సమాప్తం చేసినట్లుగా చూస్తున్నాం. మనకు కూడా ఈ రోజుల్లో చాలా అడ్డగోడలు ఉంటాయి. బయటికి వెళ్ళినప్పుడు కుటుంబంలో కానీ నా కొడుకు వస్తే నాకు అడ్డం ఎక్కడికైనా పోవాలంటే ఇలాగా అడ్డగోడలు ఉంటాయి. వాటన్నిటిని ఆయన శివులో కొట్టేశాడు. ఇంకా మనము అడ్డగోడలుగా మాట్లాడుకుండకూడదు. క్రీస్తుని నమ్ముకున్నాం మనము, క్రీస్తు ఎరిగిన మనలో ఏ అడ్డగోడలు లాంటి మాటలు ఉండకూడదు. ఆయన ఆనాడే కొట్టేశాడు. ఇంకా మనలో ఉన్నాయంటే మనం ఎలాగ జీవిస్తున్నాం, ఎలాగ పరిపూర్ణంగా ఉన్నాం అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన సమాప్తమైనది ఈ భూమి మీద ఏమి సమాప్తం చేశాడనే ఉద్దేశంతో మీతో నేను మాట్లాడుతున్నాను. దేవునికి మనిషికి మధ్య ఉన్న గోడ ఆయన తీసివేశాడు. ఒకప్పుడు ప్రార్థన పరలోకం చేర్చేది కాదు. ఎందుకంటే పాపమున మన మధ్యలో దేవునికి మనకు అడ్డగోడగా ఉండేది. ఎన్నో హింసలు పడుతున్నా అవి నెరవేర్చేది కాదు. దానికి ఆధారం ఉంది. యెషయా గ్రంథం తీసుకోండి, 1వ అధ్యాయము, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం చదవండి. యెషయా గ్రంథము 1:15. మీరు చేతులు చాచినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. ఎందుకు కప్పుకుంటాడు దేవుడు? ఎందుకు కప్పుకుంటాడు? మనలో అడ్డగోడ పాపం అని ఉంది. ఆ గోడను క్రీస్తు సిలువల ద్వారా కొట్టివేశాడు. క్రీస్తుకు దేవునికి మన మధ్య ఒక అడ్డగోడ ఉన్నది. సమస్యలు తీర్చబడిగా ఇప్పుడు మనం ఏ ప్రార్థన చేసాం మనకు నెరవేరుతాయి. కారణంగా నేను 4 సార్లు యాక్సిడెంట్ అయింది. నాకు 4 ఆటలు, అదంతా మీకు తెలుసు. కాళ్ళు ఇరగొట్టుకొని ఇక్కడ వచ్చి కూర్చున్నాను. ఈరోజు అవయవాలు సరిగా ఉన్నాయి. ఒకప్పుడు అలాంటి స్థితిగా ఉండేది కాదు. ఈరోజు ఎంతో సంతోషిస్తున్నాను.
ఒకప్పుడు ఇక్కడ రావాలంటే బాధ కలిగేది. ఎందుకంటే ఒక్కటి కూడా నేను వాక్యాన్ని నెరవేర్చని వాడుగా లేదని. ఇప్పుడు ఒక్కొక్క వాక్యాన్ని దేవుని విషయంలో నెరవేర్చేవాడుగా ఉన్నాను. నన్ను కొడితే క్షమించేవాడుగా ఉన్నాను, నన్ను తిడితే తుడుచుకునేవాడుగా ఉన్నాను. మొదటి అధ్యాయము తండ్రి వీరేం చేస్తున్నారో అది పిలిచినప్పుడు నెరవేర్చేవాడుగా ఉన్నాను. నన్ను ఎంతోమంది కొట్టారు, తిట్టారు. ఎక్కడో కాదు, ముజఫ్నాలో కూడా నన్ను మోపేశారు, శబరిన కొట్టారు. ఎవరి గురించి తిట్టకుండా తండ్రి వీరేం చేస్తున్నారో తెలియదని క్షమించడం నేర్చుకున్నాను. మా ఊర్లో ఉన్నప్పుడు మా ఆయన పెద్ద కట్ట తీసుకుని వచ్చి నన్ను కొట్టాడు. కొడితే రూములో గలుపులు వేసుకొని తండ్రి మా ఆయన ఏం చేసినా తెలియదు, క్షమించమని ప్రార్థించాను. అలాగే లేఖనాలు ఒకటొకటి నెరవేర్చుకుంటూ వస్తాను. ఇప్పుడు కూడా ఈరోజు కూడా ఎవరు నన్ను నిరాకరిస్తూనే ఉన్నారు. ఈడు ఏంటికి పనికిరానోడు. అయితే నేను ప్రార్థన చేస్తున్నాను. ఏం చేస్తున్నాను? దేవా వీరికి తెలియదు. అందరే కాదు, నా కుటుంబం కూడా నన్ను ద్వేషిస్తుంది, నా పిల్లలు కూడా నన్ను ద్వేషిస్తారు. కారణం వీడు ఎందుకు పనికిరా. దానికి లేఖనం ఆధారం ఉంది కనుక మరి మొదటి కొరింథీయులు 1:29 మొదటి కొరింథీయులు 1:29 ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈ లేఖనం చెప్పిన తర్వాత దేవుడు నన్ను పిలిచిన రుణంగా నన్ను 2005లోనే పిలిచాడు. 2015లో సేవకు రావడం జరిగింది నేను. కనుక మరొక మాట చూసుకుందాం. 5వ మాట మత్తయి ఏప్రిల్కి రాసిన లేఖ 8:6 ఏప్రిల్కు 8వ అధ్యాయము 6వ వచనం. ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. కనుక మరి శ్రేష్టమైన సేవకత్వము పొంది ఉన్నాడు. కనుక భూమి మీద మన అందరికి సేవ చేయడానికి అధికారం ఉంది. సేవకులు కాదు, విశ్వాసులకు కూడా ఉంది. కనుక అందరూ సేవ చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక మత్తయి సువార్త 20:28 మత్తయి సువార్త 20:28 అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకుని రాలేదు గాని చేయుటకును వచ్చెను. అనేకులకు ప్రతిగా విమోచన క్రయదముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చెనని చెప్పాను. మీరు ఇప్పుడే కళ్ళ ముందు చూస్తారు. మా దయదాసులు గారు ఒక ఫ్యాన్ అన్నాడు, వేసాను నేను. దీని గురించి అది ఇక్కడ ఇవ్వని అన్నాడు. అంటే దేవుడు ఏం నేర్చాడంట, మనము చేయడానికి కానీ చేయించుకోవడానికి లేవని యేసుప్రభు లేఖన ద్వారా మనకు చెప్తున్నాడు. మనం చేసేవారు ఉండాలి కానీ చేయించుకోవారుగా ఉండకూడదని లేఖను స్పష్టం చేస్తుంది. కనుక పరిచయం చేయాలి. మనం చేయడానికి మనం పిలిచాడు కానీ చేయించుకోవడం మనం పిలవలేదు. కనుక మరి నేను సేవకు వచ్చినప్పుడే 5 మంది సంఘపతులు కాలు కడిగాను. వాళ్ళకు రక్షణ లేదు, ఏం లేదు. కాలు కడిగి ఆ లేఖనాన్ని నెరవేర్చేవాడిగా ఉన్నాను సేవకు పిలిచినప్పుడే. కనుక ప్రతి లేఖనాన్ని నెరవేర్చుకుంటూ జీవిస్తూ ఉండేవాడుగా నేటికి ఈరోజు 6వ మాట చెప్పాలని నిర్ణయించుకున్నాను. నేను మొదటి మాట ఇక్కడ వచ్చినప్పటి 7 సంవత్సరాలు చెప్తూనే ఉంటూ దాన్ని నెరవేర్చుకుంటూ వచ్చాను. కనుక మరి ఇక్కడ ఇంకో మాట చూసుకుందాం. 5వ మాటగా కొలస్సీయులకు రాసిన లేఖ 1:14 ఆ కుమారుని యందు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. కనుక ప్రియాదిమైన ఈరోజు మనం ఇక్కడ ఎంతో సంతోషంగా ఆరాధిస్తున్నామంటే మన పాపం ఆయన క్షమించి రక్షణ కార్యం చేశాడు. అందుకే ఈరోజు ఎంతో సంతోషంగా ఆనందంగా ఆనందం జరిపించుకుంటున్నాం. మరొక మాట చూసుకుందాం. ఎఫెసీయులకు రాసిన లేఖ 1:7 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని కృప మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది.
చూసావా, ఈరోజు కృప వల్ల ఈరోజు నేను నిలబడి ఇక్కడ మాట్లాడుతున్నాను. నేను చాలా సంతోషిస్తున్నాను. అయ్యా, మీరు వచ్చి మన సంఘంలో వాక్యం చెప్పడం, అయ్యా సంతోషంగా వచ్చి చెప్తున్నాను. కనుక ఎందుకు కృపతో నేను రక్షించబడ్డాను. కృప లేనప్పుడు ఎట్లోగానే జీవించేవాను. ఈరోజు సంతోషిస్తున్నాను. దేవుని మాట చేస్తున్నాను, దేవుని పనిగా చేస్తున్నాను. ఎందుకంటే నేను మారానని లేఖనాలు ఆధారాలు చూపిస్తున్నాను. నేను మారి చక్కగా సేవ చేస్తున్నానని మీకు ఆధారాలు చూస్తున్నాను. కనుక ప్రజెంట్గా చేస్తున్న సేవ కూడా మీకు చెప్పడం జరిగింది. కనుక సమాప్తం అనేది ఏది సమాప్తమైనది? భూమి మీద ఆయన లోకయాత్ర సమాప్తం మొదటి మాటగా చూసుకున్నాం. ఏది ఆయన నెరవేర్చాడు? రెండో మాటగా లేఖనాలు నెరవేర్చాడు. భూమి మీద సమాప్తం. మూడో మాటగా ఏంది? పాప క్షమాపణ. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ప్రతివారు మోచి చెల్లిచేశాడు. కనుక మరి నాలుగో మాట, దేవునికి మధ్య మనుషుల మధ్యన గోడ పాపమడ్డను ఆయన తీసివేసిన సమాప్తం అనేది. మరి నాలుగో మాటగా విమోచన. ఐదో మాటగా కనుక ఈ మాటలన్నీ దేవుడు రాసిన లేఖనాలే. నేను ఏమి కలగబలు చెప్పలేదు. లేఖనములు ఏముందో అవేమి ముందు పంచుండగా మరి ఈ మాటలు సమాప్తమైనది. ఏది సమాప్తమైందంటే మొదటి మాట, ఆయన లోకంలో ఈ లోకాత్రను సమర్పించాడు, సమాప్తించాడు. రెండోదిగా ప్రవచనాలు ఆయన నెరవేర్చాడు. కనుక మరి మూడోదిగా భూమి ఏ సమాప్తమైందంటే మనకి మధ్య దేవుని మధ్య పాపం అంటే కూడా తీసేసి సమాప్తం చేశాడు. ఇలాగా 5 మాటలు, ఈ యొక్క 6 మాటలు ఇక్కడ రాకుందుకు ఇంకోసారి చెప్పి వచ్చు అనేది ఇక్కడ రెండోసారి ఈ మాట చెప్పడు. కనుక నాకు అవకాశం ఇచ్చిన విధానం బట్టి దావదాసులకు మరొకసారి ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటూ వచ్చిన మీరు ప్రభుని యేసు నామమున వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను.